వెల్కమ్ టు S4 మీడియా. వేసవికాలం అంటే మొట్టమొదటి గుర్తొచ్చేది నోరూరించే మామిడి పళ్ళు. మామిడి పళ్ళు అనగానే మొట్టమొదటి గుర్తొచ్చేది ఉమ్మడి కృష్ణా జిల్లాలో నూజివీడు అని చెప్పాలి. ఈ నూజివీడు ఈ రోజున నూజివీడు మామిడి అనేది రైతులకి అందని ద్రాక్షగా మారింది. ఎందువల్ల అసలు మామిడి తోటలు ఎందుకు నరికేస్తున్నారు, తోటలు తీసేసి అంతర పంటలుగా ఎందుకు వేరే పంటలకు వెళ్తున్నారు? గతంలో ఈ నూజివీడు ప్రాంతాల్లో దాదాపు 50,000 హెక్టార్ల మామిడి సాగు అయితే నడిచేది. కానీ ఈ రోజున దానికి సగం కూడా మొత్తం తోటలను తొలగించారు. ఎందువల్ల ఎందువల్ల ఈ యొక్క మామిడి పంటను తీసేస్తున్నారు, వేరే అంతర పంటకు వెళ్తున్నారు అనేది తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. S4 మీడియా ఈ రోజున సిద్ధార్థ నగరంలోని మామిడి తోట అయితే ఉన్నాం. అసలు రైతుల అభిప్రాయాలు తెలుసుకుందాం. ఎందువల్ల ఈ తోటలు తీసేస్తున్నారు, ఎందుకు నష్టం వస్తుంది, ఈ ఎకరానికి ఎంత పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది, కాపు కాసే టైంకి వచ్చేసరికి ఎందుకు ఆర్థికంగా నష్టపోతున్నారు, ఇబ్బందులు పాలవుతున్నారు, అప్పులు పాలవుతున్నారు, వారి మాటలో విందాం. సార్, ఏంటి ప్రధానంగా నూజివీడు అనగానే మామిడి మొట్టమొదటి గుర్తొస్తుంది. ఈ రోజున మామిడి రైతు పరిస్థితి ఏంటి, గతానికి ఇప్పుడు ఎందుకు తోటలు తగ్గిపోతాయి, ఏం చెప్తారు మీరు? ఈరోజు మామిడి తోట రైతు పరిస్థితి అదోనీయం గతి అయిపోయిందండి. ఎందుకంటే ఒక్కొక్క తోటకి 5 నుంచి 10 కోటాల మందు కొట్టినా తోటలో పిండి కనబడట్ల. మందుల్లో కూడా నకిలీ వస్తుంది. రెండోది ఏంటంటే ఇవాళ మామిడి తోటకి ప్రధానమైన సమస్య నల్లి, చిన్న తామర పురుగు అండి, కోడిపోయినంత ఉంటుంది అది. దానికి చనిపోయే మందు కనిపెట్టలేకపోతున్నారు డిపార్ట్మెంట్ కానీ మరి ఆఫీసర్లు వీళ్ళంతా ఏం చేస్తున్నారని తెలియట్లేదు. 5 సంవత్సరాల నుంచి అది ప్రధానమైన సమస్య అయిపోయి ఎన్ని కోటాల మందు కొట్టినా కానీ మామిడి తోటలో పిందె నిలబట్ల. అది పడిన పిందెను కూడా అది పీల్చేసి గీకేసి నల్లబడిపోతుంది. దానివల్ల అది డ్రాప్ అవుతుంది. దానివల్ల రైతు తీవ్రంగా 100% నష్టపోతున్నాడండి, 100%. కాబట్టి దీని మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. గ్రౌండ్ లెవెల్లో మరి అగ్రికల్చర్ ఆఫీసులను కానీ హార్టికల్చర్ ఆఫీసులను కానీ పంపడం కూడా లేదు. వాళ్ళు వచ్చి ఏదైనా రైతులకు ఆహ్వానం చెప్పి ఈ మందు కొట్టాలి ఇది కొట్టాలి అనే పరిస్థితి కూడా లేదు ఎక్కడ కూడా. మన నూజివీడు నియోజకవర్గంలో ఎక్కడ కూడా జరగట్లా నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళ ఆఫీసులో ఉన్నారు, ఫీల్డ్ లెవెల్లో ఎందుకు తిరగరంటే రైతు బాగుంటేనే కదా వ్యవస్థ అంతా బాగుండేది. మరి రైతు ఈ రకంగా తీవ్రంగా నష్టపోయి మరి మామిడి తోటలో సంవత్సరం పంటేది, సంవత్సరం కూడా కింద మొదలు బలం వేసుకొని నీళ్లు కట్టి పైన 6-7 కోటాలు మందు కొట్టి కాయపోతే రైతు మందు కోటాలు అంటే ఏమేమి మందు కొడతారు, ఏ రకాల పిచికారీ చేసి కొడుతుంటారు? ఫస్ట్లో అన్నీ సలపురగోను కోరో కొడతారండి. దాని తర్వాత ఇంకా ఈ ఇమిడా కోరి పాస్ అని, దాని తర్వాత ఈ కరాటీ అని, నాటివో, ఈ ఎంట్రాగాలు, ఎగస్టా పొడి అని రకరకాల మందులండి. ఒక రకం అని కాదు, ఏ రకం మందు కొట్టినా కానీ కోడిపేని కంట్రోల్ చేయలేకపోతున్నామండి. కోడిపేని అనేది చావట్లా. దానివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ విషయాన్ని మరి కలెక్టర్ గారు కూడా దృష్టిలో పెట్టుకొని మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఏకం చేసి ఈ ప్రోడక్ట్ ఎవరైతే తయారు చేస్తున్నారో వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలండి. ఎందుకంటే రైతు 9-10 కోటాలు కొట్టినా తోటలో పిందె నిలబడిపోతే ఎంత నష్టపోతున్నాడు. పెట్టిన పెట్టుబడి కన్నా డబల్ అవుతుందండి మందు కొట్టడానికి మనం కొన్న దానికన్నా పెట్టిన పెట్టుబడి కన్నా డబల్ అయిపోతున్నాయి. కనీసం ఆ మందు కొట్టిన డబ్బులు వస్తే చాలనే పరిస్థితి అయిపోయింది రైతుకి. ఎకరానికి మీకు ఎంత ఖర్చు అవుతుంది, మందు కొట్టలు కానీ సంబంధించి కానీ మీరు మందు కొనుగోలు చేయడానికి కానీ కొట్టడానికి ఎంత అవుతుంది? ఎకరానికి మినిమం మందు కొడతానికండి 20,000 కాడి నుంచి 30,000 అయిపోతుందండి. ఇది పైన స్ప్రేయింగ్కి అంత డబ్బు అయిపోతుందండి. కానీ ఆ 30,000 రూపాయలు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదు. ఎకరానికి కనీసం టన్ను కాయ కూడా కాసే పొజిషన్ లేదండి, ఆ పొజిషన్లో ఉందండి. మరి దీనికి గవర్నమెంటే చర్యలు తీసుకొని వెంటనే మరి దానికి సంబంధించిన మందుని కూడా తయారు చేయాలి. కోడిపేనికి ఈ నకిలీ మందుని కూడా అరిగట్టాలండి. ఏం మందు అది, నకిలీ మందు అని ఏ కంపెనీ మందు? ఏ మందు అయినా అండి, వాళ్ళు మందు కోడిపేని వస్తుందని ఇస్తారు కానీ కోడిపేని చావదు. ఏ మందు కొట్టినా సరే ఇక వచ్చి వాళ్ళకి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఒక మందు కొట్టి ఇది కోడిపేని చచ్చిపోయిందని చూపించమనండి, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను ఇప్పుడు మా డిపార్ట్మెంట్ వాళ్ళకి. ఈ మందు కొట్టి కోడిపేని చనిపోయింది నీ తోటలో అని చూపించమనండి. ఈ కోడిపేను అనేది ఈ తెగులు ఎప్పటి నుంచి ఉంది? 5 సంవత్సరాల నుంచి ఉందండి. 5 సంవత్సరాల నుంచి తీవ్రంగా ఎక్కువ అయిపోయింది. దీనివల్లనే తోటలు మొత్తం నరికిచ్చేసి వాళ్ళ రైతులు దివాళా అయిపోతున్నారు. రూపాయి ఆదాయం రావట్లా. ఈ సంవత్సరం కాసిద్ది అని మందు కొడుతున్నారు. అది కాయదు. అది కరెక్ట్గా పూసే టయానికి కోడిపేన వచ్చేసి మొత్తం లాగేస్తుందండి. ఏముండట్లా, పిండి కట్టు అనేది నిలబడట్లా. దీనికి సంబంధించి మరి వ్యవసాయ శాఖ అధికారులు ఎవరు రావట్లేదు మీకు? అధికారులు గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి దీని ప్రాబ్లం ఏంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వ్యవసాయ కేంద్రంలో కూర్చొని మన నూజివీడులో ఉంది కదా అక్కడ కూర్చొని ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, వెళ్ళిపోతాడు. గ్రౌండ్ లెవెల్లో తిరగరు. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళని, మందుల కొట్ల వాళ్ళని మీరు ఏ మందు ఇస్తున్నారు ఏంటి, రైతుకి అది పనిచేస్తుందా పనిచేయదా లేదని ఇంక్వైరీ లేదు. దానివల్ల వాళ్ళు ఇష్టం వచ్చిన మందులు వాళ్ళు ఇస్తారు, రైతులు తీసుకొచ్చి కొడతారు ఆస్తి ఏదైనా నిలబడితేనే. అది పని చేయదు. అదండి పొజిషన్. మనతో పాటు ఇంకో రైతు ఉన్నారు. సార్, ఏంటి ప్రధానంగా అసలు ఎందువల్ల మీరు నష్టపోతున్నారు, వేరే పంటలకి? కోడిపోయిన వల్లేనండి. కోడిపోయిన వల్ల 5 సంవత్సరాల మట్టి కొట్టి ఇక తోటనే నరికిచ్చేసా. తోట నరికిచ్చి ఏదో ఒక ఆధార పంట వేసుకుంటున్నాం. అసలు ఏది ఒక పింద కూడా ఎక్కట్లేదండి. డబ్బులు సంవత్సరానికి 20-30 పోతామే కానీ రావటం లేదు. ఇక ఆఖరికి మామిడి ఏది చెరువుల మీద వెళ్తానికి సిద్ధపడిపోయాం. ఇక నరికిచ్చి
ఏదో ఒకటి వేసుకొని బతుకుతున్నాం అట్లాగే. అంటే ఎంతకాలం నుంచి పరిస్థితి? 5 సంవత్సరాల మట్టి ఉందండి. కాబట్టి బాబు గారు ఏదైనా ఆలోచించి కొంచెం పంపించి రైతులకు ఏదన్నా కొంచెం నష్టపరిహారం ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అదే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మంగు వచ్చిందని చెప్పంగానే రైతులకి సాయం చేశాడు. అది మాకు కొంచెం బాబు గారు ఏదైనా సాయం చేస్తారేమో చూస్తున్నాం. ఎంత ఉంది మీకు? ఎన్ని ఎకరాలు ఉంది? 2 ఎకరాలు ఉంది సార్. 2 ఎకరాలు నరికిచ్చేసి అయిపోయింది ఇక సినిమా. మళ్ళీ మొక్కలు పెట్టా, మళ్ళీ వేసినా కూడా అదే కోడిపోయాను. అదే దాని పరిష్కారం లేదు. ఎన్ని మందులు కొట్టిన ఉపయోగం లేదు. ఇక ఉపయోగం లేదు సార్. ఇక ఉపయోగం లేదు. ఏదో మొక్కజొన్న ఏదో ఆధార పంట వేసుకుంటున్నాం. అది అట్ట బయటపడుతున్నాం. అది ఇదండి 5 సంవత్సరాలు బట్టి కోడిపోయిన నాశనం చేసేస్తుందండి. మందులు కొట్టి ఇసుకొచ్చేస్తుందండి. రైతులు ఒక్కొక్కసారి ఇది మందు తాగి చచ్చే పరిస్థితి కూడా వచ్చేస్తుందండి. ఈ ప్రభుత్వం కూడా పట్టుకొని మమ్మల్ని ఈ ప్రజలను ఏదైనా చేద్దాం, ఈ లేబర్ని తోటలో వెళ్ళి చూసి ఏంటి ఈ నష్టపరాలు ఇప్పిద్దామా లేదా అని ఎవరు కూడా మనం పట్టించుకోలేదండి. వచ్చామా వెళ్ళామా పోయామా, ఏంటంటే వచ్చాం సార్ నమస్తే లేదండి. రోడ్డు మీద కనపడతా పోతా కానీ మామిడి గురించి పట్టించే రైతు లేడండి. కొంతమంది అయితే చెరువులు వెళ్ళిపోయారండి. ఈ మామిడి తోటలు దెబ్బ తట్టుకోలేక భూములు అమ్మేసుకొని చెరువులు కంటే ఏంటి అర్థం? కాపలాకండి, చేపల జీతాలకండి మీ దగ్గర జీతం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారండి. ఈ మామిడి తోటలకి ఈ పేనుకి మందు అంటే లేదంటున్నారండి. ప్రతి వాడు కొడతామే కానీ చస్తం లేదండి. ఇప్పుడు మా వాటిగా రైతులు కష్టపడి చేస్తున్నాం, రూపాయి రేట్ల వ్యాపారం చేస్తున్నాం, 10 లక్షల వ్యాపారం, నీకు 0 వస్తుంది, ఏం రావట్లేదు. అట్లాంటి ప్రభుత్వం కూడా సహకరించి వచ్చి చూసుకొని అది మాకు చూసి ఈ పంట పోయిందా లేదా చూసుకొని అసలు ఏం చేయాలని మాకు కొంచెం ప్రభుత్వం సహకరిస్తే చాలండి. ఏం లేదు. ఎన్ని ఎకరాలు ఉంది మీకు మామిడి తోట? 5 ఎకరాలు ఉందండి. 5 ఎకరాలు ఉందండి. ఎన్ని మొక్కలు? ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయి మీకు? 10 మొక్కలండి. 10 మొక్కలు. ఏంటి పరిస్థితి? ఏం తెగుళ్ళు వస్తున్నాయి ప్రజెంట్? ఇప్పుడు ఏం కొడుతున్నారు? పూత ఏం లేదండి. పూత వస్తుందండి, పేను నాకేస్తుంది, మొత్తం కాడైపోద్దండి. ఏం ఉండదండి. పూత అయితే ఇప్పటి మీద కాకు కంటే ఎక్కువ వస్తుందండి. తర్వాత పీసేసినాక కాడే ఉండదండి. ఒక్కోసారి ఎకరానికి 4 సార్లు నీళ్ళు కొడతామండి, 6-7 సార్లు మందు కొడతామండి. ఏ మందు కొడతారు? అన్ని రకాలు కొడతామండి. మీరు చెప్పి మొత్తం కొడతామండి కానీ పని చేయట్లేదు. అవి అన్ని రకాలండి. ఒక రకం లేదండి. నువ్వు చెప్తావు 1 లీటర్ వచ్చి 4,000 రూపాయలండి. 4,000? 1 లీటర్ వచ్చి 4,000 రూపాయలు మందు కొట్టినా కూడా ఆ పేను సావదో పింద నిలబడదండి. ఈ డిసెంబర్ నెలలో చూస్తే ఆకులు కనబడింది, పూత కనబడిందండి. ఇవాళ కాడ కనపడుతుంది, పింద లేదండి. మా పరిస్థితి ఏంటండి? ఇప్పుడు నీ దగ్గర అప్పు తెచ్చాము 1,00,000 రూపాయలు ఎట్టగా తెరవాలి. ఈ కాయ కాస్తే కదా 1,00,000 రూపాయలు కొట్లో అప్పు కట్టాలి. వాళ్ళు వచ్చి రేపు జూన్ నెలలో వచ్చి మా అప్పు కట్టమంటారు. మేము ఎక్కడి నుంచి కట్టాలండి? ఈ కాయ కాస్తే సంవత్సరం పంట వస్తుందండి మాకు. ఈ పంట కూడా లేకుండా పోతుంది. కొంచెం ప్రభుత్వం సహకరించి చూసి మాకు న్యాయం చేయమని చెప్తున్నాం. మీరు ఎన్ని కోటాల మందు కొడతారు? మాకు కొడతామండి 7-8 కోట. ఇప్పుడు ముందు అయితే 2-3తో సరిపెట్టుకున్నాం. ఇప్పుడు 7-8-10 కూడా అయిపోతున్నాయండి. అయినా కాయ చెక్క వేసి కొయ్యట్లే ఇప్పటికండి. ఇక ఎక్కడ కాదు, ఇంకా లోపలికి వెళ్తే మీరు తోటలో నుంచోలేరండి. ఇక్కడ దులుపుకుంటామే ఇక పురుగుని తెల్లబట్టలు వేసుకొస్తే ఇక మనం అది సెట్ మారిపోద్దండి. అలా కొడదండి. అదండి మరి ఈ రకంగా పోతే ఇంకా మామిడి పంట పరిస్థితి లేదండి. ఇక మామిడి పంటలు తీసేసి ఏదో పంటలు వేసుకొని నరికిచ్చేస్తున్నాం అంతే. నరికిస్తుంటే ఈ ఫారెస్ట్ వాళ్ళు మా తోటలు నరికితే వాళ్ళు అడ్డం పడి నరకొద్దని వాళ్ళు డిమాండ్. మీ కొన్నోళ్ళకి వాళ్ళ దగ్గర మీ నరకూడదని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారండి. అటు నరక నీరు ఇటు పంట రాదు, ఎట్ట బతకాలండి మేము? మాకు పట్టాలు వచ్చిన భూమికి మాకు పంట రాబడి నరికించుకుంటుంటే వాళ్ళు కూడా వచ్చి మీరు నరకొద్దాడు. ఎట్ట చెట్టు నరక నీరు కాయ ఎట్ట బతకాలి మేము? మా పిల్లలు ఎట్ట పెంచుకోవాలి? దానికి కూడా మీరు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా సహకరించి మాకు ఏ ఇబ్బంది పెట్టకుండా సహకారంగా నడిచేట్టుగా సాయం చేసి ఈ పంట నష్టం కూడా ఏదో ఇప్పించి సాయం చేయమని కోరుతున్నామండి. ఇప్పుడు మామూలుగా ఈ రకంగా ఇలా కొనసాగుతూ పోతే ఇంకా మామిడి తోటలు లేదండి, నరికించుకుంటాను. మామిడికాయ దొరకదండి. ఇక మనం ఢిల్లీ వెళ్తానండి మామిడికాయలకి. ఈ మధ్యలో ఉండదండి. నీజోడు మామిడికాయ పోయిందండి. నీజోడు మామిడికాయ పోయింది లేదేక. మాదే కాదండి దేశం, మన నీజోడు నియోజకవర్గంలో ఎక్కడ కూడా మామిడికాయ లేదండి. నవంబరులో పింద పడితే కాయ అందమంది. నవంబర్ ముందు తర్వాత వచ్చిన పూత లేదండి. అప్పుడు నవంబర్లో పేను స్టార్ట్ అవుతుందండి. నవంబర్ కానీ స్టార్ట్ అవుతుందండి. అది ఇది ఈ పరిస్థితి చూసుకుంటే ఇదే రకంగా పోతే అసలు ఈ ఏరియాలో మామిడి రైతులు ఎంతమంది ఉంటారు? ఎంత హెక్టార్లు అయితే మామిడి సాగు ఉంది ప్రజెంట్? ఇది మన ఏరియా ఇక్కడ ఈ సుంకుల బీటు సిద్ధార్థ నగర్ వేసుకొని 2,000 ఎకరం అండి. ఇది 2,000 ఎకరం. ఇది ఈ 2,000 ఎకరం కూడా ఇదే పరిస్థితిగా ఉందండి. మరి రైతులు పాపం చాలా కష్టపడుతున్నారు, మందులు కొడుతున్నారు, వాస్తవంగా నీళ్లు కడుతున్నారు, అన్నీ పనులు చేస్తున్నారు. కానీ ఈ కోడిపోయిన తాటికి గుల్లైపోతున్నారు. పెట్టిన పెట్టుబడులు రావట్లా, మందు కొట్టిన డబ్బులు రావట్లా. నేను అనేది ఏంటంటే ప్రధానం ఇవాళ ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు కోడిపేనికి మందు అనేది వాళ్ళు తయారు చేస్తున్నారు, ఎందుకు చావట్లా? దీని మీద ఎందుకు ప్రభుత్వం యాక్షన్ తీసుకోవట్లా అనేది నా బాధ అండి. ఇవాళ పురుగు కొడతాం, పురుగు చచ్చిపోతుంది. కానీ చిన్న ఆఫరు కోడిపేను, చిన్న ఆఫరు ఇంత ఉంటుంది, అది చిన్నది. దాన్ని చంపడానికి మరి మందు ఎందుకు తయారు చేయట్లేదు? మందులు తయారు చేసి ఎంతున్నాం, ఇది కొట్టని పోద్దని ఇక్కడ డీలర్లు చెప్తున్నారు. ఇక్కడ ఏది మందు కొట్టు డీలర్లు అది తీసుకొచ్చి రైతు కొడుతున్నాడు, కానీ అది చావదు.
మళ్ళీ వాళ్ళే ఏం చెప్తారు అది చావదండి అని మళ్ళీ ఇంకోటి ఇస్తారు, మళ్ళీ అది కొడతాడు, అది చావదు. ఇట్లా ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది? మందు కొట్టుడికి కానీ, మందులు కింద మందులకు కానీ, నీళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది సుమారు? మొత్తం 30,000 అవుద్దండి. ఒక ఎకరానికి 30,000 రూపాయలు అవుద్ది. ఆ 30,000 రూపాయలు కూడా వచ్చే పొజిషన్ లేదండి. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీని మీద ఏంటంటే కనీసం గవర్నమెంట్ స్పందించి ఈ అగ్రికల్చర్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఫీల్డ్ వెరిఫికేషన్ చేయించి ఎంతమంది అయితే రైతులు నష్టపోయారో కనీసం హెక్టార్కి కనీసం ఒక 20,000 కానీ 30,000 కానీ నష్టపరిహారం ఇస్తే కానీ రైతు మళ్ళీ కోలుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే రైతులు ప్రతి సంవత్సరం నష్టపోతూ ఉంటే ఇంకా చెట్లు ఉండవు, కనీసం రైతు కూడా ఇక పైకి వచ్చే పొజిషన్ ఉండదు. ఇంకా రైతు కూలివాడు అయిపోయే పొజిషన్ అయిపోయిందండి. ఆల్రెడీ కూలి పనులు చేస్తున్నారు దీంతోపాటు బతకడం కోసం. అదండి పొజిషన్. ఈ 20 నెలల కాలంలో కూటమి వచ్చిన తర్వాత వ్యవసాయ శాఖ అధికారులు కానీ ఎప్పుడైనా మీ తోటల్లోకి వచ్చి మీ పంటల పరిస్థితి ఏంటి అడిగిన పరిస్థితి ఏమైనా ఉందా? ఈ 20 నెలలు కాదండి, ఈ 2 సంవత్సరాలు ఒక్కసారి కూడా రైతుల దగ్గర తోటలో వచ్చి ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ వచ్చి రైతులతో మీటింగ్ పెట్టడం కానీ అడగటం కానీ సమస్య ఏంటనేది కానీ తెలియజేయడం కానీ లేదండి. అసలు ఆ సమస్య లేదు. అంతకుముందు పాపం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాయలు కూడా బాగానే కాసినాయి. ఒక సంవత్సరం మంగు వస్తే ఆ మంగు వచ్చిన దాని కింద హెక్టార్కి ఎంత అని చెప్పేసి నష్టపరిహారం ఎంతనే ప్రతి రైతుకు కూడా అకౌంట్లో వేశారండి. అదే కాకుండా మళ్ళీ కొమ్మ కత్తిరింపు స్కీమ్ అని కూడా ఉండి దానికి కూడా రైతుకు ఎకరానికి 8,000 ఎంత అవి కూడా డబ్బులు వచ్చాయి, 12,000 అవి కూడా లేదండి. అవి కొమ్మ కత్తిరింపులోని కత్తిరలు ఇచ్చేవాళ్ళు అని చాలా రైతుకి బెనిఫిట్గా ఏదైతే ఉండేవో అవన్నీ వచ్చాయి. ఇవాళ అది లేదు. ఈ రైతు భరోసా అన్నారు, ఆ రైతు భరోసా కూడా లేదు. అదేదో 5,000 వేస్తున్నారు 20,000 సంవత్సరానికి అని చెప్పేసి. ఇదంతా ఏంటంటే రైతులకు అంతా మోసమేనండి జరిగేది. రైతుకి కరెక్ట్గా ఆదుకొని రైతు సమస్య తెలుసుకొని రైతునికి పైకి తీసుకొద్దామనే ఉద్దేశం గవర్నమెంట్ కూడా లేదు. అదండి చాలా నష్టపోతున్నారు. కూటమి ప్రభుత్వంలో సార్ రైతు నిలబడి పని చేయాలి, రైతులోనే బతకాలనే స్టేజీ కూటమి గవర్నమెంట్ మర్చిపోయింది. అదే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ దేవుడితో సమానం. మరి మా గవర్నమెంట్లో రైతు అంతా సంతోషం అని చెప్పి ఒక బచ్చా చెప్తున్నా ఏ బచ్చా అని రామనండి. బచ్చం నాయుడు కొంచెం వచ్చి చూస్తే ఈ రైతులు ఎంత నష్టపోతున్నారు అనేది అచ్చెన్నాయుడికి తెలుసుద్ది. అక్కడెక్కడో అసెంబ్లీలో కూర్చుంటే అచ్చెన్నాయుడికి ఇదేంటో తెలుసా, దీని పరిస్థితి ఏంటో తెలుసా అచ్చెన్నాయుడు గారికి? ఆయన వ్యవసాయ శాఖ మంత్రి అయితే రామనండి. ఇప్పుడు ఎన్ని నెలలు అయింది? 2 నెలలు అయింది. 10,000 వేసాడు మోకాన్న 2 సంవత్సరాలకి. మరి అచ్చెన్నాయుడు గారు ఆ 2 సంవత్సరాలకు 10,000. అదే జగన్ గారు ఉన్నప్పుడు సంక్రాంతి పండుగకి 2,000 డేట్ టు డేట్ రైతుకి. ఇటు పోయినా కొంచెం 2,000 జేబులో పెట్టుకొని తిరిగేవాళ్ళం. మళ్ళీ టైం పెట్టాడు, టైం టు టైం క్యాలెండరు. ఏది ఈయన కూటమి ప్రభుత్వంలో ఏది? అచ్చెన్నాయుడు గారు వచ్చి కొంచెం రైతుల దగ్గర తిరగమనండి, తిరిగితే రైతుల బాధ ఏంటో చెప్తారు. ఆయన సంతోషం అన్నారు, మీరేమో బాధ. సంతోషం అండి, ఇదండి సంతోషం. ఏదండి సంతోషం? 2 ఎకరాల పొలం నరికించుకొని నానా ఇబ్బందులు పడుతుంటే అక్కడ రూపాయి రావట్లా. డబ్బులు తినే టైంలో ఈ కోడిపేను వచ్చి ఇన్ని రకాలుగా ఉంటే వాళ్ళు వచ్చి చూసి కత్తిరింపు తీశారు. జగన్ గారు ఉన్నప్పుడు సంవత్సరానికి 13,000 కత్తిరి డబ్బులు ఏది మొక్క కటింగ్కి. మళ్ళీ రైతు భరోసా టైం టు టైం పెట్టి ఇచ్చేవాడు. ఏది వీళ్ళది? కడుపు రగులుతుంది. ఎందుకంటే ఇక చెప్పలేక లోపల మింగుతున్నాం. అది సార్ తీవ్రకరంగా ఉందో కోడిపేను అనేది. ఒక్కసారి మీరు చూడండి సార్, ఇదిగో ఫోన్ మీద కొడుతున్నాను, ఒక్కసారి చూడండి. అంత పేనే ఇది మొత్తం చూడండి, ఎంత దారుణంగా తిరుగుతుంది, ఎంత దారుణంగా. ఇది చావట్లేదండి. ఈ తోటకి 6 గోటాలు కొట్టాయి ఇప్పటికి, కానీ ఈ కోడిపేను చావట్లా. 6 రూపాయలు కూడా రావు. చిన్న పేను అది, ఎలాంటి మందు కొట్టినా అది కంట్రోల్ అవ్వట్లా. దీని మీద మరి వ్యవసాయ అధికారులు మరి ఏం చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. వీళ్ళు వెంటనే ఎవరైతే ఇప్పుడు డీలర్స్ ఉన్నారో, ఈ ప్రోడక్ట్ ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని వెంటనే ఈ మందులు నకిలీ మందులు తయారు చేస్తున్నారో దాని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను. చూసారండి పేను, సన్న పేను చూడుతుందా? ఇది సన్న పేరు తిరుగుతుందా? సన్నది చేతి మీద చూడండి, అది చేతి మీద అసలు ఏది మొత్తం అదేనండి. కోడి పేరు అది నాకేస్తుంది. సాయంత్రం పూట వెళ్ళే పని లేదండి, అంత కంట్లోనే ఇది ఎగురుతుంది చూడండి. తెల్ల బట్టలు వేసుకొస్తే అంత దారుణం అండి. కాబట్టి వెంటనే కూడా దీని మీద మరి కలెక్టర్ స్థాయి అధికారులు స్పందించి ఎవరైతే ఈ మందులు తయారు చేస్తున్నారో వాళ్ళతో మాట్లాడి ఎందుకనేది డ్రిప్స్ చావట్లేదని చెప్పేసి వెంటనే యాక్షన్ తీసుకోవాలని నేను కోరుతున్నానండి. దీనివల్ల రైతు 100% నష్టపోతున్నాడు. ఈ చిన్న ఆఫర్ వలన 100% నష్టపోతున్నాడు తోటలో. కాబట్టి దీని మీద వెంటనే చర్య తీసుకొని గవర్నమెంట్ కూడా సహకరించి రైతులకి సహాయం చేయాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రాంతం అంతా కూడా చిన్నకారు రైతులే. ఇది దాదాపు ఈ హెక్టార్లో దాదాపు 50,000 హెక్టార్ల మామిడి పంట అయితే ఉండేది. రాను దాదాపు 30,000 హెక్టార్లు అయితే సాగు అయితే తొలగించడం జరిగింది. ఈ రకంగా పోతే ఈ యొక్క ఏదైతే కోడిపేను ఉందో రకరకాల మంచు తెగులు, ఈ తెగులు రావడం వల్ల పంట నష్టమే కోల్పోతున్నాము. ఎంతైతే ఎకరానికి దాదాపు 20,000 నుంచి 40,000 వరకు పెట్టుబడులు అవుతుంది. దానికి పంట అమ్మే టైంకి
ఆ పెట్టుబడి పెట్టినటువంటి సొమ్ము కూడా రాక ఆర్థికంగా నష్టపోవడంతో పంటలు తొలగిస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి 20 నెలల కాలంలో మా ప్రాంతం వచ్చి కనీసం మీ సమస్య ఏంటి, మీ పంటలు ఎలా ఉన్నాయి, ఏదన్నా తెగుళ్ళు ఉందా అనే అడిగినటువంటి అధికారి ఏ ఒక్కరూ లేరు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ మామిడి పంటల రైతులను ఆదుకోవాలని చెప్పి కూడా రైతులు అయితే కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ నితిన్తో రాజ్ కమల్, S4 మీడియా, సిద్ధార్థనగర్ నుంచి.